ప్రధానిపై బొద్దింకల ఎఫెక్ట్ రానున్నది జెన్జీ క్యాబినెట్. ఇది ప్రధానమంత్రి గారు మొన్న మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళందరినీ కూడా మీ ఇందులో రీల్స్ ఎవరెవరు ఫాలో అవుతుంటారు, రీల్స్ ఎవరైనా చేస్తుంటారా, లేక ఇన్స్టాలో ఎవరైనా ఫాలో అవుతుంటారా, షార్ట్స్ ఎవరైనా చూస్తుంటారా, ఇట్లాంటి అన్ని సోషల్ మీడియాకి సంబంధించినవన్నీ అడిగారట. అడిగినప్పుడు కొంతమంది ఏమైనా యాక్టివ్గా చెప్పినట్టున్నారు, కొంతమంది ఏమైనా అసలు మాకు ఆ గోల్తో సంబంధం లేదని అన్నట్లున్నారు. దానిపైన కొంత అలా కాదు, ఇప్పుడు మారుతున్న కాలం, జెన్జీ వస్తుంది, అందుకే ఈ బొద్దింకల వ్యవహారం మొత్తం కూడా జెన్జీ వ్యవహారమేను. అందుట్లో వాళ్ళందరూ మనతో ఉన్నారు, మనం యాక్టివ్గా లేకపోతే అది ఇంకో వేరే వాళ్ళ వైపు టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనందరం దాంట్లో యాక్టివ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఇప్పుడు కొంచెం కొత్త క్యాబినెట్లో కూడా కొత్త యంగ్స్టర్స్ని తీసుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు అనేటువంటిది కూడా నడుస్తుంది. మొత్తానికి కాక్రోచ్ పంచాయతీ మాత్రం బాగా వైరల్ అవుతా ఉంది. సరే, దాంట్లో ఏంటి వాట్ ఈజ్ వాట్ అంటే దానికి రంగు అంటే ఊరక సోషల్ మీడియాలో కొంత ట్రోల్ అవటం వరకు బాగుంటుంది. బట్ అసలు పార్టీ మీటింగ్ పెట్టడం కానీ, ఒక ఎజెండా కానీ, అసలు ఎక్కడ దానికి సంబంధించి ఒక కార్యాచరణ కానీ అట్లాంటిది ఏమీ లేదు. జనరల్గా సోషల్ మీడియాలో మనకు కావాల్సిన అభిమానించినప్పుడు దాని మీద కొంత రెస్పాండ్ అవుతూ ఉంటాం. ఇది అట్లాంటిదే తప్ప ఇది టోటల్ ఇదే ఏదో మొత్తం ప్రభావితం చేసేటువంటిది కాదు. 2 లక్షల మంది అయినట్లున్నారు, 2 కోట్ల మంది అయినట్లున్నారు. బట్ అదంతా కూడా సోషల్ మీడియాలో అభిమానించేటువంటి వాళ్ళు లైక్ చేసుకుంటా వెళ్తున్నట్లున్నారు. శిరీష్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంది మొత్తానికి మోదీ గారు కూడా జెన్జీ గురించి ఆలోచించాలి, ఆ దిశగా అడుగులు వేయాలనేటువంటి భావనకు వచ్చారా? అంటే ప్రస్తుతం అంతా కూడా సోషల్ మీడియా యుగం నడుస్తుంది కాబట్టి సోషల్ మీడియాతో కనెక్ట్ కావాలి. సోషల్ మీడియాతో కనెక్ట్ కావడం వల్ల అసలు జరుగుతున్నది ఏంటి, యువత ముఖ్యంగా ఈ దేశంలో యువత యొక్క ప్రాధాన్యత, యువత యొక్క ప్రాముఖ్యత అనేది కూడా పెరుగుతుంది. కొంత అవేర్నెస్ అనేది కూడా ఉంది. వాళ్ళు ఇతర వర్గాలను కూడా ప్రభావితం చేయగలుగుతారు. ఎందుకంటే తమిళనాడులో విజయ్ గెలుపుకి యువతే ప్రధాన కారణం. పశ్చిమ బెంగాల్లో కూడా మన విజయానికి కూడా అక్కడ యువత, మహిళల కారణం. కాబట్టి మనం సోషల్ మీడియాతో కనెక్ట్ అయి ఉంటే అసలు ఏం జరుగుతోంది, ఎవరేమనుకుంటున్నారు, మన ప్రభుత్వంపై ఎలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి, మీ మినిస్ట్రీలపైన ఎలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఇవంతా కూడా మీరు తెలుసుకునే అవకాశం అనేది కూడా ఉంటుంది. కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు కూడా మారాల్సి ఉంటుంది. అదేవిధంగా టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంతకుముందు పాతతరం నేతల్లాగా పాతతరం పద్ధతులను అవలంబిస్తామంటే ప్రస్తుతం కుదరదు. ఎందుకంటే ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో, ఏమవుతుంది అనేది కూడా మీకు ఫింగర్ టిప్స్ పై ఉండాలి. మీ మినిస్ట్రీలకు సంబంధించిన ఇష్యూస్ అనేవి కూడా జరిగినప్పుడు మీరు దాన్ని తెలుసుకోవాలని చెప్తూనే దీన్ని అందరూ కూడా కనెక్ట్ కండి, మీరు అందరూ కూడా దీని పట్ల ఒక అవగాహన పెంచుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే రానున్న క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాత తరం, కొత్త తరం అంటే ఇటు ఎక్స్పీరియన్స్, అదేవిధంగా యంగ్ జనరేషన్, ఈ రెండింటినీ కలుపుతూ మూడవ వైపు ఏంటంటే మహిళల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచుతూ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ అనేది కూడా చేసే అవకాశం కూడా కనపడుతోంది. ముఖ్యంగా ఇటు రాఘవ్ చెద్దా లాంటి వాళ్ళు, అదేవిధంగా బెంగళూరు నుంచి తేజస్వి సూర్య, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యంగ్ ఎంపీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఈక్వేషన్స్ పరంగా చూసినట్లయితే టీడీపీ నుంచి మరొకరికి అవకాశం, అదేవిధంగా ఇటు తెలంగాణలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు టీడీపీ నుంచి ఎవరు అనుకుంటున్నారు, టీడీపీ జనసేనకి, శిరీష్ టీడీపీకి ఒకటి ఉంది, జనసేనకు ఒకటి ఉంది. జనసేన నుంచి అయితే ఇప్పటికీ అక్కడ ఉదయ్ శ్రీనివాసు, అట్లాగే ఎవరైతే బాలశౌరి ఉన్నారు, ఇంకో రాజ్యసభ ఇంకొకరికి వచ్చేటువంటిది, వాళ్ళ ఒకరికి ఇవ్వాలి. అట్లాగే టీడీపీ నుంచి ఒకరికి ఇవ్వాలి, 2 ఇచ్చే పనికైతే. ఎవరున్నారు టీడీపీ నుంచి, ఎవరున్నారు అంటే చాలామంది ఆశిస్తూ ఉంటారు, ఎవరిస్తే మాత్రం ఎవరు వద్దంటారు, కానీ ఎవరు వాళ్ళ మనసులో ఉన్నారనేది. అంటే జిఎంసీ బాలయోగి కుమారుడు హరీష్ బాలయోగి ఉన్నాడు. ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకవేళ రాజ్యసభ ఇవ్వలేని పక్షంలో ఆ కేంద్ర మంత్రివర్గంలో ఆయన ప్లేసును కూడా పరిశీలించేందుకు అవకాశం అనేది కూడా ఉంటుంది. ఇతర సమీకరణాలన్నీ కూడా చూస్తారు, ఎందుకంటే ఉన్నదంతా కూడా యంగ్ ఎంపీస్ కాబట్టి వాళ్ళల్లో ముఖ్యంగా ఎక్స్పీరియన్స్, అదేవిధంగా చదువుకున్న వాళ్ళు, విషయాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు, అదేవిధంగా క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక 4-5 పికప్ చేసి టీడీపీ అధినేత అంటే సిబిఎన్ తోటి మాట్లాడిన తర్వాత వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది. జనసేన నుంచి కూడా ఉన్న లోక్సభ నుంచి అనే కాదు, రాజ్యసభ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా అవకాశం అనేది కూడా ఉంటుంది. కేంద్ర మంత్రి వర్గంలో రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి వర్గంలో తీసుకోవచ్చు, సహాయ మంత్రి పదవి కేటాయించి వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. ఎందుకంటే పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వాళ్ళే ఉదాహరణ, ఆయనకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ, కొత్త రాజకీయాలకు కొత్త అయినప్పటికీ కూడా ఆయన ఎంపీ అయ్యారు, అదేవిధంగా వెంటనే కేంద్ర మంత్రి అయ్యారు. ఇప్పుడు హై పర్ఫార్మెన్స్ ఉన్న మినిస్టర్లలో కూడా ఆయన ఒకరిగా కూడా ముద్రపడ్డారు కాబట్టి అలా పిక్ చేసే అవకాశం. మొన్న జరిగినటువంటి దాంట్లో ర్యాంకింగ్స్ లో ఎట్లా వచ్చినాయి, ఎవరికి ఎన్ని వచ్చినాయి?
అంటే ఇటు టెలికమ్యూనికేషన్స్ కానీ లేకపోతే ఈయనది కానీ పర్ఫార్మెన్స్ అనేది కూడా బాగానే ఉంది. అంటే అఫీషియల్ ర్యాంకింగ్స్ అనేవి కూడా పిఎంఓ ప్రకటించలేదు, కానీ కాకపోతే ఏంటంటే పర్ఫార్మెన్స్ ఉన్న మినిస్టర్లలో ఈయన పేరుంది. అదేవిధంగా రామ్మోహన్ నాయుడుది కొంత పరిస్థితుల వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం అనేది కూడా చేశారు. సో కాకపోతే పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఎందుకంటే పోస్టల్ డిపార్ట్మెంట్ అనే దాన్ని ఇప్పుడు ప్రైవేట్ కొరియర్స్ వ్యవస్థకు ధీటుగా తయారు చేయడం కూడా జరిగింది. ఇటు ఒకప్పుడు అసలు పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే ముఖం చాటేసే ప్రజలు ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ విస్తృతంగా ఉపయోగించుకునే పరిస్థితి అనేది కూడా కనపడుతుంది. సో ఇలా యంగ్ జనరేషన్ అనేది విషయాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు రావడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి దీనివల్ల మంచి పేరు ఉంటుంది. అదేవిధంగా చాలా మంది కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లాంటివి కూడా ఆ డిపార్ట్మెంట్ నుంచి లభించడం కూడా జరిగింది. సో ఇలా ఎవరైతే పర్ఫార్మెన్స్ పరంగా రేపు ఫర్దర్గా ఉపయోగపడతారని చెప్తే తెలుస్తుందో వాళ్ళందరినీ కూడా పిక్ చేసే అవకాశం అనేది కూడా ఉంది. సో 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కొక్క బెర్త్ అనేది కూడా రావచ్చు. డ్రాపింగ్స్ డ్రాప్ చేస్తారు ఏంటి అనేది కూడా చివరి నిమిషం వరకు కూడా వాళ్ళకి కూడా తెలియదు. ఎందుకంటే రేపు మంత్రివర్గ విస్తరణ అంటే ఈరోజు ఫోన్ చేసి రిజిగ్నేషన్ అడిగే అవకాశం అనేది కూడా ఉంటుంది. రైట్ శిరీష్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, గ్రీన్ కార్డు కావాలా, మీ దేశం వెళ్లాల్సిందే, ట్రంప్ కొత్త నిర్ణయం. ట్రంప్ ఇరాన్ అయిపోయింది కదా, ఇక మళ్ళీ కొత్త పంచాయతీలు పెడతా